కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాలమందు తండ్రి, దైవ సేవకుల విషయమై ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, నీ సత్య సువార్తను ప్రకటించు రీతిగా దైవ సేవకులను ప్రభువా మీరే ప్రోత్సహించండి స్వామి. వారిని మా ప్రభా, వారి మనస్సు ఇటు అటు వెళ్లకుండా ఎవరినో నా తండ్రి ఎదిరించడము, లేక తిరస్కరించడము, లేక ఎవరి మీదనో వితర్కముగా మాట్లాడడము, ఎవరో తప్పు చేస్తున్నారని చెప్పడము, ఇలాంటివన్నీ కూడా మాని మీ సువార్తను చెప్పే బిడ్డల్నిగా చేయండి. చాలామంది మా ప్రభా తండ్రి హిందువులతో డెబేట్ వేసుకొని తండ్రి వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ముస్లింలతో డెబేట్ పెట్టి వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నారు. తండ్రి, ఆ మనస్సును ప్రతి దైవ సేవకుని నుండి తొలగించి కేవలం నీ సువార్త ప్రకటించున్నటువంటి బిడ్డల్నిగా ఒక్కొక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాను. మీ నామము మహిమపరచబడని తండ్రి, మీ నామము ఘనపరచబడని, మీరే ప్రతి బిడ్డలో కార్యము జరిగించుమని, ప్రతి బిడ్డలో మీ యొక్క కృప కుమ్మరించుమని, ప్రతి బిడ్డ మీ సత్యమును ప్రకటించు వారినిగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 1వ తారీఖు 2024 గురువారం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనములో ఉన్న విషయాలే. హిజ్కియా రాజుగారు యెషయా ప్రవక్త ద్వారా మరణ వార్త విన్న తరువాత ఆయన చేసిన ప్రార్థన, యెహోవా, యథార్థవంతుడనై యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అని అన్నాడు. రాజుగారు నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో అని చెప్పాడు. ప్రియులారా, మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆయన సన్నిధిలో మనం నడుచుకున్న నడక ప్రభుల వారికి మనం వివరించడం చాలా మంచిది. చాలామంది దేవుని సన్నిధానంలో లేకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవునికి మొరపెడుతూ ఉంటారు. ఆ రీతిగా కాకుండా మనము దేవుని యొక్క సన్నిధానంలో ఏ రీతిగా నడుచుకున్నాము అనేది చాలా అవసరమైన సంగతి. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. నీ కటాక్షం నా ఎడల కరిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. నీ చిత్తము ఈ జనము నీ ప్రజలే కదా అన్నాడు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను అని చెప్పాడు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకము అని చెప్పాడు. ప్రియులారా, దేవుని సన్నిధి లేకుండా ప్రభా మమ్మల్ని తీసుకెళ్ళొద్దండి అని దేవుని ఎదుట మొరపెట్టాడు. ప్రభు అంటున్నాడు, ఆయన నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను అని ప్రభుల వారు చెప్పారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నడవటానికి
ఆ దేవుని యొక్క తోడు కలిగి మనము జీవించటానికి నేర్చుకోవాలి. హిజ్కియా రాజు మాట్లాడుతున్న మాట, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అన్న. నిర్గమాకాండం 34వ అధ్యాయం 2వ వచనంలో కూడా ప్రభుల వారు ఈ రీతిగా చెప్పాడు. మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కి నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాస్తాను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండాలి అని చెప్పాడు. ఉదయము అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, దేవుడు తనకిచ్చినటువంటి రాతి పలకలను కోపముతో పగలగొట్టేశాడు. ఇప్పుడు అలాంటి రాతి పలకలు 2 నీవు తయారు చేసుకోవాలి. నీవు సీనాయి కొండ ఎక్కి ఉదయాన్నే ఆ కొండ మీద శిఖరము మీద నా సన్నిధిలో నిలిచి ఉంటే నేను దాని మీద రాస్తాను అని చెప్పాడు. ఈరోజున ప్రభు పిల్లలు మన హృదయం అనే పలకని ప్రభు ఎదుట సిద్ధం చేస్తే ఆ హృదయపు పలకల మీద కృపగలిగిన దేవుడు ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడల్ని రాసి వాటిని అనుసరించు వారినిగా ప్రభు మనల్ని చేస్తాడు. దానికి ఉదయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఉదయాన లేచి ప్రభు సన్నిధానంలో ప్రభుని రీతిగా అడగాలి, తండ్రి, నీ సన్నిధిలో నేను నిలబడ్డాను, నా హృదయము ఒక పలకగా చేసుకున్నాను, కాబట్టి దాని మీద మీరు రాయండి, మీ ఆజ్ఞలు కట్టడలు దయచేసి రాయండి అని ప్రభుల వారిని మనము ప్రార్థించాలి. బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది. నిర్గమాకాండము 34వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఈ మాట చెప్పబడింది. చూడండి, సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడనైన యెహోవా సన్నిధిని కనబడాలి. ఎందుకంటే నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు అని వాక్యము సెలవిస్తుంది. సంవత్సరానికి 3 పర్యాయాలు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని కనబడాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరమునకు 3 పర్యాయాలు కనిపించాలి, అందులో పురుషులు. కానీ ఇప్పుడు మనము ప్రతిరోజు కూడా ఆయన సన్నిధానంలో కనబడుతూనే ఉండాలి. ప్రభు నందు ప్రియమైన వారలారా, మనల్ని అన్య జనాంగంలో నుండి ప్రత్యేకించాడు. కాబట్టి ఆ ప్రత్యేకతను కాపాడుకోవటానికి ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధానంలో మనము కనిపించేవారుగా ఉండాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యాలి అని వాక్యంలో చెప్పబడింది. మీరు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. సంవత్సరానికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండగలోను, పర్ణశాల పండగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడాక దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యాలి.
దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఈ గ్రామములన్నింటిలో గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీకు ఏర్పరచుకొనవలెను. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుని సన్నిధానంలో వట్టి చేతులతో కాకుండా ప్రతి వాడు కూడా దేవుడు తనకిచ్చిన శక్తి కొలది ఆయనకు ఇయ్యాలి అనని. ప్రియులారా, దేవుడు గొప్ప దేవుడు. ఆయనకిచ్చి నష్టపోయిన వారు ఎవరూ కూడా లేరు. ఆయనకిచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తా. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయుల కొరకు న్యాయము తీర్చుచు వచ్చినని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు ప్రవక్త న్యాయము తీర్చటానికి మునుపు వారు చేసింది ఏమిటంటే, మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొన్నారు. ఈ రోజున దేవుడు మనకు న్యాయం తీర్చటానికి మిస్పాలో కూడుకోవాలి. మిస్పా అనగా కావలి గోపురము అని అర్థం. కావలి గోపురం ఏది అంటే మీరు వెళుతున్న సంఘమే. ఆ సంఘంలో కావలి వారు ఉన్నారు, మనుషులు కాదు. ఆ సంఘంలో యేసు ప్రభుల వారు ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పారు. ప్రభు ఉన్నాడు. ఆయన రక్తం ఉంది, ఆయన వాక్యం ఉంది, ఆయన ఆత్మ కూడా ఉంది. ఈ నలుగురు మనల్ని కావలివారుగా కాస్తూ ఉంటారు. మిస్పా అనగా కావలి గోపురం. అక్కడికి వెళ్ళిన ప్రతి బిడ్డ వారు నీళ్లు చేది యెహోవా సన్నిధానంలో కుమ్మరించి ఉపవాసముండి ప్రార్థించారు. ఆ రీతిగా మన హృదయంలో ఉన్న సమస్త కల్మషమును కుమ్మరించి ఉపవాసముండి ప్రార్థన చేస్తే పరమ తండ్రి అయిన దేవుడు మనకు న్యాయాన్ని తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.